సో అఘోరి వరంగల్లో అయితే హల్చల్ చేస్తుంది మనం చూడొచ్చు. తను సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చానని చెప్పి చాలా మంది తన దగ్గరకు కూడా వచ్చి వాళ్ళ బాధల్ని మొరబెట్టుకోవడం అయితే జరుగుతుంది. సో తను బయట జరిగే అన్యాయాల్ని అరకడతానని చెప్పి, అలాగే సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పి తను ఇలా పోరాడుతున్నానని చెప్పి అఘోరి చెప్పడం అయితే జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా నగరంలోనే మకాం వేసింది అఘోరి. ఆమె రంగంసాయిపేట బెస్తం చెరువు సమీపంలోని శ్మశాన వాటికలోనే రాత్రంతా గడిపింది. శ్మశానంలోనే కూర్చున్న అఘోరి ధ్యానం చేస్తూ శివుడిని ప్రార్థిస్తూనే ఉంది. మరోవైపు మగవారితో మాట్లాడకుండా అఘోరి 5 రోజులు దీక్ష చేస్తుంది. అక్కడికి ఎవరైనా మగవాళ్ళు వస్తే కూడా తను సైగలతోనే వాళ్ళని పక్కకెళ్ళమని చెప్తుంది. మనం విజువల్స్లో కూడా చూసాం. తను భస్మంతోనే బొట్టు పెడుతుండడం కూడా మనం చూసాం. కేవలం స్థానిక మహిళలతోనే తను మాట్లాడుతూ ఉంది. అదే భస్మంతోనే బొట్టు పెడుతూ ఉండడం కూడా మనం అబ్జర్వ్ చేసాం. అయితే శివారాధన పద్ధతులకు భిన్నంగా వైష్ణవ ఆచారంలో అఘోరి బొట్టు పెడుతూ ఉండడం కాస్త సంచలనంగానే వారిందని చెప్పుకోవచ్చు. ఇక అఘోరిని చూడడానికి భక్తులు భారీ సంఖ్యలో శ్మశానానికి చేరుకుంటున్నారు. అనారోగ్య సమస్యలపై అఘోరికి మొరపెట్టుకుంటున్నారు. నిన్నటి నుండి రంగంసాయిపేట బెస్తం చెరువు దగ్గరే అఘోరి మకాం వేసింది. రాత్రంతా కూడా అక్కడే గడిపింది. శ్మశానంలోనే కూర్చున్న అఘోరి ధ్యానం చేస్తూ శివుడిని ప్రార్థిస్తూనే ఉంది. మరోవైపు మగవారితో మాట్లాడకుండా ఆమె 5 రోజుల దీక్ష చేస్తుంది. కేవలం స్థానిక మహిళలతోనే మాట్లాడుతూ భస్మంతో బొట్టు పెడుతుంది. అక్కడ ఎవరైనా మగవారు వస్తే తను సైగలతోనే వాటిని పక్కకు వెళ్ళమంటుంది. అయితే శివారాధన పద్ధతులకు భిన్నంగా వైష్ణవ ఆచారంలో అఘోరి బొట్టు పెడుతూ ఉండడం కాస్త సంచలనంగా మారింది. అందరూ చల్లగా ఉండండి. భవిష్యత్ తరాల ఆడపిల్లలకి ఏం తెలియదు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. కేవలం అఘోరి ఆడవాళ్ళతో మాత్రమే మాట్లాడుతూ ఉంది. మగవాళ్ళతో అసలు మాట్లాడడం లేదు. తను ఒక 5 రోజుల దీక్షలో అయితే ఉంది. మనం చూడొచ్చు. వరంగల్లో అఘోరి హల్చల్ చేస్తూనే ఉంది. అండ్ అఘోరి ఎక్కడికి వెళ్ళినా కూడా తన సంచలనం సృష్టిస్తూనే ఉంటుంది. అండ్ అలాగే నిన్నటి నుండి కూడా అదే నగరంలో మకాం వేసింది ఆమె. రంగంసాయిపేట బెస్తం చెరువు సమీపంలోని శ్మశాన వాటికలోనే రాత్రంతా గడిపింది అఘోరి. శ్మశానంలోనే కూర్చొని ఆవిడ ధ్యానం చేస్తూ శివుని ప్రార్థిస్తూనే ఉంది. అందుకే ఎవరితో మాట్లాడుతున్నారు, ఓన్లీ ఆడవాళ్ళతో మాట్లాడారు. ఎందుకంటే అలాంటి సమస్యలలో ఉన్నారు. తీర్చుకోవాలి, కాపాడుకోవాలి. గోహత్యను కూడా ఆపుకోవాలి. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని బాధ్యత ఉంది కాబట్టి, ఎక్కువ బాధ్యత తీసుకున్నా కాబట్టి ఇంతమంది అడ్డుకున్నా నా మీద అడుగు జరిగినా నేను ఎక్కడ పెట్టాను. మీ అందరినీ కాపాడుకోవాలి. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వరంగల్లో రంగం చెరువు దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో బెస్తం చెరువు దగ్గర ఉన్నటువంటి రంగశాయిపేటలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో ఉన్నాము. ఇక్కడ దాదాపు నిన్నటి నుంచి కూడా ఒక రకమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. తను ఒక ప్రైవసీ కోసం శ్మశాన వాటికకు వచ్చినటువంటి నేపథ్యంలో తనను మాత్రం అసలు కనీసం రెస్ట్ తీసుకునేయకుండా చేస్తున్నటువంటి ఒక ఆగ్రహం కూడా నిన్న అఘోరి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మాత్రం అఘోరిని చూడడానికి, అలాగే కొంతమంది భక్తులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాము. చాలా మంది భక్తులు కూడా ఇక్కడ ఉదయం నుండి వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది పువ్వులు, పండ్లు ఇక్కడ అన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంతమంది నిన్న జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి మనం పరిశీలించినట్టయితే నిన్న రాత్రి 1 గంట వరకు పూజలు చేసుకుంటారు. ప్రత్యేకంగా పూజలు చేస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు కూడా దాదాపు ఆ సమయం వరకు ఉన్నారు. కానీ కొంతమంది హిజ్రాలు వచ్చి కొంత హల్చల్ చేసినటువంటి నేపథ్యంలో కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులను ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఉదయం నుండి చూసినటువంటి ఆ స్థితిగతులు అయితే ఉన్నాయి. ఉదయమే దాదాపు బ్రాహ్మీ ముహూర్తంలో లేచినట్టుగా తెలుస్తుంది. 6 గంటల వరకు తను పూజా కైంకర్యాలు
కార్యాన్ని పూర్తి చేసుకొని ఇక్కడ కొన్ని ప్రత్యేక పూజలు కూడా ఉదయం చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత కొంత భక్తులు తెచ్చినటువంటి పండ్ల రసాలు కూడా స్వీకరించేటువంటి పరిస్థితి ఉందంటే అప్పటి నుండి కూడా ఏం తినలేనట్టుగా చెప్తుంది. కానీ తనకు నిద్ర కూడా లేకపోవడంతో ఈ రోజు తను సాయంత్రం 4 గంటల వరకు ఇక్కడే ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ 4 గంటల తర్వాత తను గుజరాత్ కు వెళ్తారన్నటువంటి ఒక సమాచారం అయితే తెలుస్తుంది. కానీ తను డ్రైవింగ్ చేసే ఓపిక కూడా లేకుండా పోయింది. ఎందుకంటే రాత్రి నుండి కూడా భక్తులు కూడా వస్తున్నారు. కొంతమంది తను రాబోయే రోజుల్లో ఎక్కడైనా కానీ ఇక్కడే కావచ్చు ఎక్కడైనా కావచ్చు తనకి గవర్నమెంట్ ఒక స్థానం కల్పించి తనకు ఉంచాలి. ఎందుకంటే తనకంటూ సపరేట్ లేకుంటే ఎక్కడ పోయినా తను వెంబడబడుతున్నారు. అంటే తనని ఇబ్బంది పెట్టడానికి కాదు, తనని చూడాలని, తనతో మాట్లాడాలని, తన ఆశీర్వాదం కావాలని అది ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు. కానీ తన దగ్గరికి వస్తే పడుకోవడానికి కూడా పడుకోనివ్వట్లేదు. ఆమె పూజ చేసుకోవడానికి, ఇప్పుడు పూజ అనేది వాళ్ళకు ఉంటుంది, ఆ పూజను కూడా చేసుకోనివ్వకుండా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి తనకు అధికారులైనా కావచ్చు, ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తనకు సొంత జాగ చూపించి అక్కడ నివాసం ఉంచితే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అఘోరి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఒక దగ్గర నిద్రపోకూడదు, ఒకరింట్లో భోజనం చేయకూడదు, ఒకరింట్లోకి వెళ్ళకూడదు అన్నది వాళ్ళ నియమంగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ సాక్షాత్తు పరమశివుని యొక్క అంశలమేమో అన్నటువంటి ఒక తత్వం వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా స్త్రీ తత్వం గాని ఇటు పురుష తత్వం గాని కాకుండా ఇక్కడ ఒక అర్ధనారీశ్వర తత్వం స్వరూపం అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆ స్థితులకు మించి ఒక శివుని యొక్క ఆలోచన విధానం ప్రకారం ఏమున్నటువంటి విషయం కూడా నిన్న RTV తోటి కొంత చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అందరూ కొంతమంది భక్తులు కూడా వారి ఆగ్రహానికి గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి చర్యల వల్ల. మీరు కూడా ఇట్లాంటి సమయంలో నిన్న మీరు మొత్తం చూసారు, కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాంటి వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు RTVలో? నిజంగా ఆమె ప్రొటెక్షన్ గానీ తనకు ఒక రక్షణ కావాలనుకుంటే ఇటు, ఎందుకంటే ప్రజల నుంచే కొంత దాడులు ఎదురవుతున్నాయి కాబట్టి కొంతమంది తెలియని వాళ్ళు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతారు, తెలియని వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు RTV వేదికగా? అంటే ఇప్పుడు అన్ని చేతులు ఒకేలా ఉండవు. ఇప్పుడు ఎవరికైనా గానీ కొందరికి మంచి అనిపిస్తుంది, కొందరికి చెడు అనిపిస్తుంది. ఈ రోజు నాకు నచ్చింది నీకు నచ్చదు, నీకు నచ్చింది నాకు నచ్చదు. సో కొంతమందికి కొన్ని విధాలుగా ఉంటారు. ఎందుకంటే తన సనాతన ధర్మాన్ని ఒకసారి మనతో ఉంది, తను ఏం చెప్తుంది, నిన్నటి జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇక్కడ ఉన్నటువంటి విషయాల గురించి ఏం చెప్తుంది ఒక్కసారి మనం మాట్లాడదాం. పుష్ప గారు చెప్పండి, నిన్న ఇప్పటి వరకు అయితే ఒక వాతావరణం అయితే నెలకొంది. కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది భక్తితో వస్తున్నారు, మరి కొంతమంది యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో నిన్న మొత్తం మీరు గమనించారు. ఎట్లాంటి పరిస్థితులు నిన్న నుంచి ఉన్నాయి మీరు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు పుష్పితలయ ఫ్రమ్ వరంగల్. నేను వరంగల్ ఈస్ట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేని. సో ఇక్కడ చాలా వరకు అయితే బెస్తం చెరువుకి నిన్న మరి 11:30-12 మధ్యలో రావడం జరిగింది. తన వెహికల్ ఏదైతే ఉందో తన వెహికల్ ని ఒక అద్దం పలగడం వల్ల వరంగల్ కి ములుగు రోడ్ లో తీసుకొచ్చి వెహికల్ పెడితే కనీసం వాళ్ళకి 24 అవర్స్ లో వాళ్ళకి సీసాను చేసిస్తాననగానే తను ఎక్కడ ఏ ఇంట్లో కూడా నేను ఉండకూడదు, శ్మశానంలోనే ఉండాలి, శ్మశానం పడుకోవాలని అన్నది, శ్మశానంలోనే నిద్రిస్తానన్నది. అందుకోసమే ఎక్కడ బెస్తం చెరువులో ఉన్నటువంటి శ్మశాన వాటికి వచ్చి నిద్రించడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా వరకు మహిళలకైతే చేతులెత్తి దండం పెట్టాలి. చాలా మంది మహిళలు కూడా వాటర్ తీసుకొచ్చి ఇవ్వడం, ఇక్కడ అన్నం పెట్టడాలు, పండ్లు పౌలు అంటే ఆమెను ఒక దేవతగానే భావిస్తున్నారు. మీరు నిన్న చూశారు, కొంతమంది ఇప్పుడు లైలా అండ్ టీం వచ్చి కొంతమంది మాకు ఇబ్బంది జరుగుతుంది అన్నటువంటి ఆలోచనలు కూడా వాళ్ళు చేశారు. అట్లాంటప్పుడు ఆ ఇబ్బందులు, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? అఘోరి మాత అసలు దీక్షలో ఉన్నాను, ఎవరితోటి మాట్లాడను, కేవలం మహిళలతోటి మాత్రమే మాట్లాడతాను, అందులో కూడా కేవలం ఆశీర్వదించడానికే నేను వాళ్ళతో మాట్లాడుతున్నా తప్ప వేరే, ఎందుకంటే గురువు గారి ఆజ్ఞ అలాగే మిగిలినటువంటి తన అమ్మవారి ఆజ్ఞ అనుజ్ఞ వచ్చేంత వరకు నేను మాట్లాడనని చెప్పి అలాగే ఉన్నారు నిన్నటి నుండి. మీకేమైనా చెప్పారా నిన్నట్టుండి? నిన్న నా పక్కన విజువల్స్ తీశారు, లైవ్ కాల్ మాట్లాడారు. అంటే మాకు ఇబ్బంది అవుతుంది అన్నట్టు కాదు, తను అక్కడి నుంచి వచ్చి ఎంతైనా మా కమ్యూనిటీ కావచ్చు, మహిళ కావచ్చు, తనకి అన్యాయం జరిగితే ఎలా ఉంటది, మా తెలంగాణలో వచ్చి ఇలాంటి ఇబ్బందులు కాకూడదు, తనంటూ కొంచెం మేము సహకరిస్తామన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వాళ్ళు వ్యతిరేకించలేదు. కాకపోతే మాకు ఇంటిమెంట్ తనని జాగ్రత్తగా పంపించాలి కదా అనే మాట్లాడడం జరిగింది, కానీ ఇబ్బంది అవుతుంది అనలేదు. కాకపోతే స్త్రీ తత్వం ఉంది కాబట్టి కొంచెం ఒక స్త్రీ వస్త్రాలు కొంచెం ధరిస్తే బాగుండేది అనే ఆలోచన అందరికీ ఉండింది, నాకు కూడా ఉండింది. సో ఎందుకంటే వాళ్ళ గురువు గారు ఆజ్ఞ ఇస్తారు త్వరలో. ఖచ్చితంగా తను రాబోయే రోజుల్లో ఎక్కడైనా కానీ ఇక్కడే కావచ్చు ఎక్కడైనా కావచ్చు తనకి గవర్నమెంట్
ఒక స్థానం కల్పించి తనకు ఉంచాలి. ఎందుకంటే తనకంటూ సపరేట్ లేకుంటే ఎక్కడ పోయినా తను వెంబడబడుతున్నారు. అంటే తనని ఇబ్బంది పెట్టడానికి కాదు, తనని చూడాలని, తనతో మాట్లాడాలని, తన ఆశీర్వాదం కావాలని అది ఇబ్బందిగా ఫీల్ అవ్వట్లేదు. కానీ తన దగ్గరికి వస్తే పడుకోవడానికి కూడా పడుకోనివ్వట్లేదు. ఆమె పూజ చేసుకోవడానికి, ఇప్పుడు పూజ అనేది వాళ్ళకు ఉంటుంది, ఆ పూజను కూడా చేసుకోనివ్వకుండా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి తనకు అధికారులైనా కావచ్చు, ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ తనకు సొంత జాగ చూపించి అక్కడ నివాసం ఉంచితే బాగుంటుంది అంటే అనుకుంటే. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అఘోరి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఒక దగ్గర నిద్రపోకూడదు, ఒకరింట్లో భోజనం చేయకూడదు, ఒకరింట్లోకి వెళ్ళకూడదు అన్నది వాళ్ళ నియమంగా ఉన్నట్టుంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ సాక్షాత్తు పరమశివుని యొక్క అంశలం మేము అన్నటువంటి ఒక తత్వం వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్నట్టుగా స్త్రీ తత్వం గాని ఇటు పురుష తత్వం గాని కాకుండా ఇక్కడ ఒక అర్ధనారీశ్వర తత్వం స్వరూపం అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఆ స్థితులకు మించి ఒక శివుని యొక్క ఆలోచన విధానం ప్రకారం ఏమున్నటువంటి విషయం కూడా నిన్న ఆర్టీవీ తోటి కొంత చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో అందరూ కొంతమంది భక్తులు కూడా వారి ఆగ్రహానికి గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి చర్యల వల్ల. మీరు కూడా ఇట్లాంటి సమయంలో నిన్న మీరు మొత్తం చూసారు, కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అట్లాంటి వారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆర్టీవీలో? నిజంగా ఆమె ప్రొటెక్షన్ గానీ తనకు ఒక రక్షణ కావాలనుకుంటే ఇటు, ఎందుకంటే ప్రజల నుంచే కొంత దాడులు ఎదురవుతున్నాయి కాబట్టి కొంతమంది తెలియని వాళ్ళు, కొంతమంది తెలిసిన వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు, తెలియని వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు ఆర్టీవీ వేదికగా? అంటే ఇప్పుడు అన్ని చేతులు ఒకేలా ఉండవు. ఇప్పుడు ఎవరికైనా గానీ కొందరికి మంచి అనిపిస్తుంది, కొందరికి చెడు అనిపిస్తుంది. ఈ రోజు నాకు నచ్చింది నీకు నచ్చదు, నీకు నచ్చింది నాకు నచ్చదు. సో కొంతమందికి కొన్ని విధాలుగా ఉంటారు. ఎందుకంటే తన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, దేవాదాయాలను కాపాడుకోవాలి, దేవాదాయ భూములను కాపాడుకోవాలని వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరు కూడా దేవాదాయాల మీద, గుళ్ళ మీద ఎన్నో దాడులు చేస్తుంటే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. తను చిన్నతనంలోనే ఒక అఘోరిగా వెళ్ళి ఈ రోజు నా తెలంగాణ, ఆమె బెల్లంపల్లిలో ఉంటుందంట, అక్కడే నివసిస్తుంది కాబట్టి ఇది నా తెలంగాణను కాపాడుకోవడానికే వచ్చింది. ఆమె ఆడపిల్లల పైన కూడా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఇది ఎవరు పట్టించుకోవట్లేదు. ఆడపిల్లలను, చిన్న పిల్లలను 3 సంవత్సరాల 3 నెలల చిన్నారిని కూడా రేప్ చేసి చంపేస్తున్నారు. అలాంటి కామాంధులకు ఒక అంగం కోసి మరీ బయట తిప్పుతా వాళ్ళను. ఎందుకంటే ఆడపిల్లల పైన అలాంటివి జరగకూడదు ఇకనైనా అనేది ఒక ఉద్దేశం మీద తను వచ్చింది. ఇవి కాపాడుకోవడానికి వచ్చింది. కానీ ఆమెకు భూములు కావాలని, ఆస్తులు కావాలనుకొని, ఏదో సంపాదించుకునేదైతే ఒక ఆశ్రమం ఏర్పరచుకొని ఆమె దేవుని చెప్పుకొని ఏదో చేయొచ్చు. ఆమె ఈ రోజు బూడిది పూసుకొని ఈ రోడ్ల పైన పడుకోవాలనేది ఏమి లేదు. ఓకే, నిన్న కూడా దాదాపు నిన్న కొన్ని పూజలు చేసుకుంటా అన్నారు, ప్రత్యేక పూజలు అని చెప్పి అంటున్నారు. కాకపోతే ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, అంటే మంచి వాళ్ళను రక్షిస్తా, దుష్ట బుద్ధి ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తా అన్నటువంటి ఒక సంకల్పం తీసుకున్నటువంటి పరిస్థితులు ఆర్టీవీ వేదికకు కూడా మిగిలిన మీడియా ఛానళ్లతో కూడా ఎన్నో సార్లు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక ఆమె మీద దాడులు పడుతుంటే అసలు బయటనే తనకే ఒక రక్షణ లేని ఆ పరిస్థితుల్లో ఈ సమాజాన్ని రక్షించేటువంటి పరిస్థితులు ఉంటుందంటారా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా? అది అవునండి, చాలా వరకు మంచి క్వశ్చన్ అది. కానీ ఉండాలండి. ఎందుకంటే అఘోరీలు అనేది ఎక్కడెక్కడో మంచి కొండలలో ఎక్కడెక్కడో ధ్యానం చేసుకుంటూ ఉంటారు కదా. ఇలాంటి అఘోరిని చూడడం అనేది ఇది ఫస్ట్ టైం తెలంగాణలో బయటకు వచ్చింది. కానీ కాబట్టి తనకి ఖచ్చితంగా ప్రొడక్షన్ ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి చూడండి, ఇప్పుడు మీరే పిచ్చోళ్ళు అంటారు, మీరే మంచోళ్ళు అంటారు, మీరే దేవుళ్ళు అంటారు, మీరే దెయ్యాలంటారు. అంటే మీరే ఒకటి ఆలోచించండి. మంచి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మరి మీరు ఒక్కసారి ఖచ్చితంగా ఆమెకి ప్రొడక్షన్ ఇప్పియాలి, ప్రొడక్షన్ కావాలి. ఎందుకంటే మీకు కూడా ల్యాండ్ ఆర్డర్స్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ప్రొడక్షన్ ఇస్తే బాగుంటుంది. ఓకే, అయితే ఇప్పటి వరకు అయితే పుష్ప తను కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా కూడా వరంగల్ ఈస్ట్ నుంచి తను పోటీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే తను నిన్న సాయంత్రం నుండి కూడా ఇక్కడే ఉండి ఒక అఘోరికి ఒక రక్షణ కవచంలా ఉన్నారు. చాలా మంది హిందూ సంఘాల నేతలు కూడా, ఎందుకంటే కొంతమంది అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది దగ్గరకు వెళ్ళేటువంటి క్రమంలో తెలిసి తెలియక మాట్లాడుతున్నప్పుడు ఒక ఉగ్ర స్వరూపమే ధరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే తను త్రిశూలం పట్టుకొని బయటకు వెళ్తుంటే సాక్షాత్తు ఆ కాళీమాత బయటికి వస్తుందా అన్నటువంటి ఒక భయాందోళన కూడా ఇక్కడ అందరూ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ దానికి ఆగ్రహానికి గురవుతున్నది వాళ్ళే అనేటువంటి ఒక తెలియని తత్వం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం. ఒక్కసారి భక్తులు కూడా చాలా మంది ఇక్కడ తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అమ్మవారిని చూడడానికి కూడా దాదాపు అవకాశం దొరికిన అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి భక్తులందరూ ఇక్కడ అఘోరిని దర్శించుకోవడానికి వస్తున్నారు. కాకపోతే ఇదివరకు ఉన్నటువంటి భయం వాళ్ళలో మాత్రం కనిపించడం లేదు. ఒక భక్తి ప్రపత్తులు అయితే కనిపిస్తున్నాయి. కొంతమంది తెలిసి తెలియని తరంలో దాడులు చేస్తున్నారు అనే ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కొంతమంది అంటే ఎలాంటి వృత్తిలో ఉన్నారు సరే, కొంతమంది ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ అడ్వకేట్లు కూడా ప్రస్తుతానికి వచ్చినారు. ఒక్కసారి వారు కూడా ఉదయం నుండే అమ్మవారిని దర్శించుకోవడానికి వాళ్ళు ఇచ్చిన అఘోరిని దర్శించుకోవడానికి వచ్చారు. చెప్పండి,
చెప్పండి అసలు మీ పేరేంటి? మీరు ఉదయం నుండే మంచిగా శుభ్రంగా స్నానం చేసి పూలు పండ్లు కూడా ఇవన్నీ తీసుకొని వచ్చారు కదా, ఇప్పుడు ఎందుకు అసలు అఘోరిని దర్శించుకోవాలన్నటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అందరేమో భయానికి గురవుతుంటే మీరు ఎందుకు ఇంత భక్తి ప్రపత్తులు మీరు దాటుకునేటువంటి పరిస్థితి? అసలు నిజంగా అంత శక్తి అఘోరిలో ఉందని మీరు భావిస్తున్నారా? సనాతన ధర్మం యొక్క శక్తిని వాళ్ళ పూర్తిగా అధ్యయనం చేసే పరిస్థితుల యువతరం లేదు. నేను 1 సంవత్సరం అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నా, 1 సంవత్సర దీక్షలో ఎంత కష్టం అవుతుంది అనేది స్వయంగా అనుభవించిన వ్యక్తిగా చెప్తున్నా. నా పేరు రవికుమార్, అడ్వకేట్. నేను కాంగ్రెస్ నాయకుడిని కూడా. అది వ్యక్తిగతం పక్కన పెడదాం. ఒక ఆధ్యాత్మిక జీవితం యొక్క శక్తి ఏంటిది అనే దాన్ని నేను యోగా కూడా చేశాను. యోగా థెరపీ తెలుసు నాకు, క్లాప్ థెరపీ తెలుసు, ల్యాబ్ థెరపీ తెలుసు. రకరకాల సనాతన జీవన విధానంలోని విశిష్టమైన విద్యలను ఇవాళ భ్రష్టు పట్టిస్తున్న పరిస్థితులలో తిరిగి పునర్జీవం, సనాతన జీవన విధానానికి పునర్జీవం ఇవ్వడానికి హిమాలయాల నుండి వచ్చిన అమ్మవారు, ఆమెతో కనీసం 1 గంట ఉండండి. ఆ అమ్మవారు ఏంటిది అనేది మీకు వ్యక్తిగతంగా అర్థమవుతుంది. ఎక్కడో హిమాలయాలలో ఉండాలి. 5 గంటలకు నేను వాళ్ళ అమ్మవారిని దర్శనం చేసుకుందామని వచ్చాను. చలిని తట్టుకోలేకపోయినా, ఇక్కడ ఉన్న మామూలు చలిని తట్టుకోలేకపోయినా నేను 14 సంవత్సరాలు హిమాలయాలలో ఆమె వారి గురువు గారు ఇచ్చిన దీక్ష ప్రకారంగా నగ్నంగా 14 సంవత్సరాలు మంచు కొండలలో ఉండి దీక్ష చేయడం అనేది అది ఎంత శక్తి ఆమెలో ఆవహిస్తే ఆ శక్తితో ఆమె సంపూర్ణ అఘోరిగా సమాజంలోకి నాగసాధువుగా వచ్చింది అనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అనేది చాలా మందికి వస్తుంది కాదు. ఒకసారి ఆ దేవత మనల్ని స్పర్శించే అనుభవం మనకు అనుభవంగా అనుభవించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనకు కొత్త మన సమాజంలో చాలా రకాల మతాలు ఉన్నాయి, కానీ అవన్నిటితోని కాదు మనకు వ్యతిరేకించాలనేది కాదు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సర్వ ప్రాణులను కూడా సమానంగా గౌరవించాలనే సంస్కారాన్ని సమాజానికి అందించాలని వచ్చిన అఘోరి అమ్మను అందరూ కూడా మనస్ఫూర్తిగా మొక్కుకొని ఆమె ఆశీర్వాదం తీసుకోవాలని ఇప్పుడు వారు చెప్తున్నారు. ఎందుకంటే మేము సనాతన ధర్మాన్ని ఉద్ధరించాలనుకుంటున్నాము, అలాగే ఇక్కడ ఆడపిల్లలు ఎవరైతే దాడులకు గురవుతున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ఎందుకంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు. ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడే దేవతలు సంచరిస్తారని చెప్పి చాలా మంది వేదాలు పురాణాలు వల్లిస్తున్నటువంటి నేపథ్యంలో అట్లాంటి ఒక శక్తి స్వరూపాన్ని అఘాయిత్యం చేయడాన్ని కూడా చాలా దారుణంగా పరిస్థితున్నారు. ఎందుకంటే ఒక అఘోరి స్వరూపం ధరించిన తర్వాత దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడమే నా సంకల్పంగా నేను సమాజంలో తిరుగుతున్నాను. మీరు ఒక మానవ మాత్రులు, మీకు కుటుంబము అన్ని ఉంటాయి కాబట్టి మీతోటి ధర్మరక్షణ సాధ్యం కాదు. సర్వతంగా పరిత్యాగినటువంటి నా ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. నాకు ఎవరన్నా భయం లేదు, లెక్క లేదు. ఆ శివుడి తత్వాన్ని నేను అవపోసన పెట్టుకుంటారు కాబట్టి ధర్మరక్షణ చేస్తానని చెప్పి నిన్న బయటికి కాకుండా ఆర్టీవీ తోటి మాట్లాడడం జరిగింది. అది కేవలం కొంతమందికి మాత్రమే చెప్తుంది. కాకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఆమె చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏదైతే భక్తి కోసం వచ్చినటువంటి వాళ్ళే విపరీతమైనటువంటి భక్తితోటి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? మీరు వచ్చేటువంటి భక్తులు చూస్తున్నారు, నిజంగా అలాంటి ఆమె చెప్పినటువంటి శక్తి అఘోరిలో ఉందంటారా? ఏదైనా ఒకటితోనే ప్రారంభమైంది. ఇప్పుడు ఆమె ఒంటరి కావచ్చు, ఇంకా 4 రోజులు ఆగండి, ఒక శక్తి సమాజంలోకి వస్తుంది. ఆది పరాశక్తి 18 అవతారాలు. అమ్మ కూడా ఎన్ని అవతారాలు ఉంటాయి తెలుసా? భర్తకు భార్యగా కనబడుతుంది, కొడుకు తల్లిగా కనబడుతుంది, తమ్మునికి అక్కగా కనబడుతుంది. 18 అవతారాలు. ఈ ఆది పరాశక్తి అవతారాల్లో అవపోసన బట్టి సమాజంలోకి రావడం అనేది అది మనం చేసుకున్న అదృష్టం అనుకోవాలి. అంతేగాని విపరీతమైన విశృంఖలమైన వంకర టింకల ప్రశ్నలతో ఆమెను విసిగించి ఆమె కోపానికి గురవుతున్న మీ అందరినీ ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే, ఆ అమ్మవారు చేస్తున్న యజ్ఞానికి అందరం కూడా సహకరించి మన భారత సమాజము విశ్వ సమాజానికి ఒక ఉత్కృష్టమైన సనాతన జీవన విధానం అంటే ఇది అనేదాన్ని మరొకసారి తెలియజేయడానికి ఆమె వచ్చిన సాహసానికి మనందరం కూడా చేయూతనిచ్చి, నాకు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఏంటంటే, ఒక అడ్వకేట్ గా థ్యాంక్ యూ సో మచ్. సో అఘోరి వరంగల్లో అయితే హల్చల్ చేస్తుంది.